చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలంలో నూతన పాల సంఘం డైరీని ప్రారంభించిన సంఘం డైరీ చైర్మన్ ధూళ్లపాటి నరేంద్ర కుమార్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న అతను మాట్లాడుతూ ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న కుప్పాన్ని దేశానికి మార్గదర్శకంగా చూపించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలోనే మన సంఘం డైరీకి దాదాపు 5 లక్షల లీటర్ పాల సేకరణ రావడం ఎంతో శోచనీయం. ఎంతో గమనార్థకం. అందులో భాగంగా ప్రస్తుతం రామకుప్పం మండలంలోని 1,00,000 లీటర్లు సేకరణ జరుగుతుందని తెలియజేశారు. అందుకోసమే రామకుప్పం మండలంలో సంఘం డైరీ ఏర్పాటు చేయడం జరిగిందని పాల ఉత్పత్తిదారులకు తెలియజేశారు. రైతులకు అన్ని విధాలుగా సంఘం డైరీ ద్వారా సబ్సిడీ పరికరాలు, రుణాలు కూడా మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నేతలు, మండల అధ్యక్షులు ఆనంద్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఆంజనేయ రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షులు హరీష్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు స్వామి, డాక్టర్ సురేష్ బాబు, సంఘం డైరీ యాజమాన్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఏరియా ఇన్ఛార్జ్ అయిన వైపీ గారు, అలాగే కోటేశ్వరరావు గారు, వేదిక మీద ఆసీనులైన డాక్టర్ వెంకటేశ్వర్లు గారు, ఆనందరెడ్డి గారు, ఇంకెంతోమంది నాయకులు వేదిక మీద ఉన్నారు. వారందరికీ ఇక్కడ విచ్చేసిన పాల ఉత్పత్తిదారులకి, ఏజెంట్లకి అందరికీ సంఘం డైరీ తరఫున హృదయపూర్వకమైన స్వాగతాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. ఇందాక చెప్పారు, చిత్తూరు జిల్లా అంటే వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం. మేము ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు ఆ రోజుల్లో తీవ్రమైన కరువు ఉంది. ఇక్కడ మేము ప్రొక్యూర్మెంట్ మొదలు పెట్టాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఎంతోమంది మమ్మల్ని రైతులు ఒక అనుమానాస్పదమైన దృక్పథంతో ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఎంతోమంది పెడుతున్నారు, ఎత్తేస్తున్నారు, మా డబ్బులకి జవాబుదారీతనం లేదు, మీరు కూడా ఎత్తేస్తే ఏంటి అని నన్ను కూడా చాలా సందర్భాల్లో అడిగిన రైతులు ఉన్నారు. ఆ రోజే మేము చెప్పడం జరిగింది, సంఘం డైరీ అనేది రైతుల భాగస్వామ్యంతో నడిచే డైరీ ఇది. కాబట్టి మీ డబ్బుకి జవాబుదారీ మేము అని చెప్పి మేము ఈ జిల్లాలో అడుగుపెట్టిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపు ఇప్పుడు 21 చిల్లింగ్ సెంటర్లో దాదాపు ఏర్పాటు చేయటం, 6 లక్షలకు పైగా లీటర్లని ప్రాసెస్ చేసే సామర్థ్యం కలగటం, 5 లక్షల లీటర్ల పాల సేకరణ చేయటం మా ప్రయాణంలో ఒక మైలురాన్ని మేము సాధించామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సంఘం డైరీకి ఒక చరిత్ర ఉంది, సుదీర్ఘమైన ప్రస్థానం ఉంది. 1977లో ఏర్పాటు చేసుకున్న సంఘం డైరీ ఇంకా 3 ఏళ్ల తర్వాత 2027కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని వేడుకలకు సిద్ధం కాబోతా ఉంది. ఆనాటి పెద్దలు స్వర్గీయ ఎడ్లపాటి వెంకటరావు గారు కానీ, మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు లాంటి వాళ్ళు యొక్క అభ్యుదయ విధానాలతో ఏర్పాటు చేసిన సంఘం డైరీ కాలం మారిన, దశాబ్దాలు నడిచినా కూడా ఈరోజు కూడా అదే లక్ష్యాలతో మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. మాకు మొట్టమొదటి ఫోకస్ అంతా కూడా రైతు మీదే ఉంటుంది. రైతుకి ఏం చేయగలమనే మా పాలకవర్గం యొక్క దృక్పథం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు